దేవతలకి మానవులకి దానమిచ్చాడు. ఇప్పుడు ఆ శిశిబిందు మహారాజు గారు భూమి మీద ఉన్నాడా? గయుడనే పేరు కలిగిన మరొక చక్రవర్తి ఈ భూమండలాన్ని పరిపాలించి గయా అనే క్షేత్రానికి వెళ్లి తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసిన చెట్టుకి ఆయన పేరు మీదుగా గయా వటవృక్షం అని పేరు వచ్చింది. పరమ పవిత్రమైన గయా అనే పేరు కలిగిన ఒక క్షేత్రం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత గయాసురుడనే రాక్షసుడు అక్కడికి వెళ్లి ఈ గయుడి పేరు తరగబెట్టుకుని ఆ క్షేత్రాన్ని పవిత్రం చేశాడు. ఈ విధంగా వటవృక్షానికి గయా వృక్షం అని పేరు తెచ్చి పెట్టినటువంటి గయుడనే మహాచక్రవర్తి, వైకుంఠానికి వెళ్లిన మహాత్ముడు ఇవాళ భూమి మీద ఉన్నాడా? రంతిదేవుడనే రాజు 100 కోట్ల సంవత్సరాలు భూమండలానికి కావలసినటువంటి ధనమంతా 100 కోట్ల ఏళ్లు దానం చేస్తే ఎంత డబ్బు భూమి మీద మానవులకు అందుతుందో అంత దానం ఒక్క యజ్ఞంలో చేశాట. మనం 100 కోట్ల సంవత్సరాలు కష్టపడి చేసే దానం ఒక్క రోజులో చేశాడు. అటువంటి రంతిదేవుడు రోజుకు 2000 గోవుల్ని తన దివ్యశక్తితో స్వర్గానికి పంపిన పుణ్యాత్ముడు. ఆ రంతిదేవు మహాచక్రవర్తి వాళ్ళ భూమి మీద ఉన్నాడా? ఇంక దుష్యంతుడి కొడుకుగా పుట్టి చిన్నప్పుడే సింహం పిల్లలతో ఆడుకుని మొత్తం భూమండలాన్ని పరిపాలించి తన పేరు మీదుగా మరొక్కపారు భూమండలానికి భారతదేశం అని పేరు తెచ్చిపెట్టిన భరత చక్రవర్తి వాళ్ళ భూమి మీద ఉన్నాడా? పృథు చక్రవర్తి అనే పేరుతో విష్ణువే భూమి మీద పుట్టాడు. లక్ష్మీదేవిని తన భార్యగా పొందాడు. భూమిని ఆవుని చేసి పితికాడు. భూమి మీద ఎన్నో రకాల సంపదలు మళ్లీ తిరిగి వచ్చేలా చేశాడు. ఆ పృథు చక్రవర్తి ఇవాళ భూమి మీద ఉన్నాడా? 21 పర్యాయములు క్షత్రియుల్ని సంహరించి భూమంతా లాక్కుని ఈ భూమిని తానే స్వీకరించాడు. అప్పుడు అంతా ఏమన్నారు? భూమి అంతా నీదే, ఈ రోజు నుంచి ఈ భూమికి నువ్వే చక్రవర్తి అన్నారు. అప్పుడు నేను చక్రవర్తి అనిపించుకోవడానికి భూమిని లాక్కోలేదు. నా తండ్రి జమదగ్గిని చంపినటువంటి రాజుల మీద కసితో వాళ్ళని చంపాను తప్ప నాకొద్దీ రాజ్యం అని ఎంత రాజ్యం తాను సంపాదించిన దానిని కశ్యప ప్రజాపతికి దానం చేసి భూమికి కాశ్యపి అని పేరిచ్చి ఇవాళ మహేంద్ర పర్వతం మీదకి వెళ్లిపోయిన పరశురాముడు మాత్రం భూమి మీద ఉంటున్నాడా ఎల్లకాలం? ఈ 16 మందికి వరసగా చెప్పుకొచ్చాడు వ్యాసుడు షోడశ మహారాజ చక్రవర్తుల యొక్క కథ. షోడశ చక్రవర్తుల కథ ఇది విన్నవాడు నరకం చూడడు అని వ్యాసుడు చెప్పాడు. నేను చెప్పలా, వ్యాసుడు చెప్పాడు. అవని ఆయువును పుణ్యమును చిరశ్రీయు చేయజాలు షోడశ రాజన్య చరితమిట్లు చెప్పని అర్పడగా విని సృంజయుండు పాండవాగ్రజయేమియు పలుకకుండే. వ్యాసుడు ధర్మరాజుతో ఏమన్నాడు? ఈ కథ చాలా గొప్పది. నేను 16 మంది గొప్పవాళ్ళ కథ చెప్పా. ఇందులో 15 మంది పుట్టుకతో క్షత్రియులు. పరశురాముడు భూమిని జయించి భూమిని పరిపాలించి తాను బ్రాహ్మణుడయ్యుండి క్షత్రియుడయ్యాడు. ఆయన చక్రవర్తే. ఈ షోడశరాజుల చరిత్ర వింటే ఆయువు పెరుగుతుంది, పుణ్యం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది. మనిషి ఎప్పుడూ చచ్చాక నరకానికి వెళ్ళట. ఈ కథ విన్న అంటే ఈ మొత్తం ఈ బయట లోపల ఉండి విన్నటువంటి వాళ్ళు, శ్రద్ధతో ఈ కథ విన్నటువంటి వాళ్ళు మాత్రం నరకానికి వెళ్ళరు. తక్కిన వాళ్ళు నరకానికి పోతారో లేదో నాకు తెలియదు. ఇతరుల గురించి స్టేట్మెంట్ మనమే ఇస్తాం, వాళ్ళలో పుణ్యం ఉందో పాపం ఉందో, కానీ ఇది విన్నవాడు మాత్రం నరకానికి వెళ్ళాడని చెప్పాడు. అంత గొప్ప కథ ఇది నీకు చెప్పాను. ఇంతకీ వ్యాసుడు మళ్ళీ ఉంటాడు ధర్మరాజుతో. ఇంత కథ విని నారదుడి ద్వారా సృంజయుడు సువర్ణష్ఠీవి చచ్చిపోయిన చోట అలాగే కూర్చుని కిక్కురు మనకుండా ఉండిపోయాట. అంటే ఏడుపు లేదు, సంతోషము లేదు, మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు నారదుడు అన్నాడు, ఓ సృంజయ, చెవులు వినపడుతున్నాయా నీకు? నేను ఇంతమంది కథని గొంతు చించుకుని మైకు దద్దరిల్లిపోయేలా చెబుతున్నాను. నీకేమైనా వినపడిందా? ఇదంతా నీ హృదయానికి వెళ్ళిందా, లేకపోతే గంగలో కలిసిపోయిందా, గాలిలో కలిసిపోయిందా అంటే లేదు లేదు, అత్యంత తన్మయత్వంతో నువ్వు చెప్పిన కథ విన్నాను. తన్మయుణ్ణి అయిపోవటం వల్ల నేను చప్పట్లు కొట్టలేక ఊరుకున్నాను, మాట్లాడకూరుకున్నాను. ఇప్పుడు నా మనస్సు కలక తేరింది, ఆత్మస్థైర్యం వచ్చింది అనగానే ఎప్పుడైతే నీకు జ్ఞానం వచ్చిందో అప్పుడు నీకు నేను వరం ఇద్దాం అనుకుంటున్నాను. నీ చచ్చిపోయిన కొడుకుని బతికిస్తున్నాను ఆయన శవమే చెయ్యేసేట. వెంటనే కుర్రాడు యథాతథంగా అయిపోయాడు. వైరాగ్యము రానంత వరకు బ్రతికించకూడదు. వైరాగ్యం వచ్చింది కదా, అందుకని బ్రతికించాడు. అప్పుడు అన్నాడు, ఇంకెప్పుడు ఇలాంటి కోరికలు కోరకు. బంగారం లాంటి ఒక కొడుకు కావాలని కోరుకో, అంతేగాని అన్ని బంగారం కావాలని కోరుకుంటే ఏమవుతుంది? ఇలాగే వస్తుంది. ఈ పిచ్చి కోరిక వల్లే నీ కొడుకు దుర్మరణం పాలయ్యాడు.
కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలన్నమాట, రేపు పొద్దున మీకు ఎవరైనా పిల్లలు కావాల్సి వస్తే, మా పిల్లలు ఏది పోస్తే అది బంగారం అవ్వండి, చేత్తో ముట్టుకుంటే బంగారం అయిపోవాలంటే నిజంగా చేత్తో ముట్టుకుంటే రేపు పొద్దున వాడి పెళ్ళాన్ని ముట్టుకుంటే పెళ్ళం బంగారం అయిపోతుంది, తల్లిదండ్రులు ముట్టుకుంటే వాడు బంగారం అయిపోతారు. నా దగ్గరకు వచ్చి పురాణం చెబుతుంటే నన్ను ముట్టుకుంటే బంగారం అయిపోతాను కనుక నేను దూరంగా ఉండి వాడిని రానే ఉన్నాను అనుకోండి, అది వేరే విషయం. ఎందుకు చెబుతున్నానంటే అలాంటి కోరికలు ఎప్పుడు ముప్పే అన్నాడు. ఆ తర్వాత నారదుడు అదృశ్యుడైపోయాడు. సురంజయుడు సంతోషించాడు. మళ్ళీ తర్వాత వస్తుందండో శాంతి పర్వంలోనూ అనుశాసనిక పర్వంలోనూ మళ్ళీ భీష్ముడు ఇంకోసారి చెబుతాడు. ఇప్పుడు వ్యాసుడి చెప్పి ఇలా ఎంతో మంది వెళ్ళిపోయారు. మహాత్ములంతా జ్ఞానులంతా జీవితంలో ఎప్పుడు దుఃఖం పొందకూడదు. పుట్టడం పెరగడం చావడం తప్పదు. మహాత్ముడు అభిమన్యుడు దివ్యలోకాలకి వెళ్ళాడు, వాడు సుఖంగా ఉంటాడు. భూమి మీద ఉన్న సుఖం ఏం సుఖం అయ్యా, శరీరం విడిచిపెట్టాక ఉన్న సుఖం గొప్పది. కాకపోతే ఆ సుఖం మానవులకు తెలియక ఇక్కడే సుఖం ఉంది అక్కడ లేదు అనుకుంటాడు. అంతసేపు బ్రాడీపేటలోనో లేకపోతే రైలుపేటలోనో సంపత్ నగర్ లోనో ఈ సంపదల్లోనో ఈ గృహాల్లోనే సుఖం అనుకుంటాడు. కానీ ఈ గృహాలకు అతీతంగా ఆ పైన ఊర్ధ్వ గృహం ఉంది, ఆ సుఖం గురించి తెలియదు అని చెప్పి వ్యాసుడు కూడా అంతర్ధానం అయిపోయాట. ఇప్పుడు ధర్మరాజు గారు అంతా విన్నాడు. ఈయన ఆత్మస్థైర్యం పొందాడు, వైరాగ్యం పొందాడు. గాని ఇంకిప్పుడు అసలు బెంగ ఏంటో తెలుసా, నాకంటే వ్యాసుడు నచ్చ చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు ఎక్కడికో దూరం వెళ్ళిపోయాడు కదా, 3 ఆమడల దూరం వెళ్ళాడు. అక్కడి నుంచి వస్తాడు కాసేపట్లో. ఇప్పుడు వాడికి ఏం చెప్పను, ఎలా నచ్చ చెప్పను అని గజగజలాడిపోతున్నాడు. ఈ లోపక్కడ సంసప్తకుల్ని చావగొట్టి వీళ్ళంటే 1 గంట ముందు యుద్ధం ఆపారు. అక్కడ వాళ్ళని చితక్కొట్టి కొట్టి కొట్టి ఇంకా చీకటి పడుతూ ఉండగా యుద్ధాన్ని ఉపసంహరించుకుని కృష్ణుడు రథం తోలుతూ ఉండగా వెనక్కి వస్తున్నాడు అర్జునుడు. వస్తున్నంతసేపు ఆయనకి ఎందుకో ఎడంకాలు ఎడమ చెయ్యి అన్ని అదురుతున్నాయి. మగవాళ్ళకి ఎడమ, ఆడవాళ్ళకి కుడి అదిరితే అది కొంచెం అపశకున సూచనం. ఆయన వస్తున్నంతసేపు ధర్మరాజా సుఖంగా ఉన్నావా అని లోపల కాసేపు అనుకుంటాడు. మా అన్నయ్యకి ఏం అయ్యి ఉండదులే, కృష్ణుడి యొక్క అనుగ్రహంతో మా అన్నయ్య బానే ఉన్నాడేమో అనుకుంటాడు కాసేపు. ఎందుకంటే ఈయన దూరం వెళ్ళిపోయాడు కదా. దూరం వెళ్ళాడు గనక ధర్మరాజు గారిని నేను లేని సమయం చూసి ఒకవేళ ద్రోణాచార్యుడు బంధించాడేమో అని కొంచెం అనుమానం వచ్చింది అపశకునాలకి. కొడుకు మీదకి వెళ్ళలేదు ఇంకా దృష్టి పాపం. ఈ లోపలికి రాగానే రోజు రాగానే యుద్ధం అయిపోగానే మొట్టమొదట అర్జునుడికి దండం పెట్టేవాడు అభిమన్యుడు. ఇవాళ ఆయన రాలేదు. ఇక్కడ వచ్చేసిందండి ఆయనకు అనుమానం. కృష్ణ, నేను యుద్ధ విరమణ చేసి శిబిరంలోకి వస్తూ ఉంటే మొట్టమొదట నా పాదాలకి నా కుమారుడు నీ మేనల్లుడు దండం పెట్టేవాడు. ఇవాళ నీ మేనల్లుడు రాడేం అనగానే కృష్ణుడు ఏం కిక్కురు మండం లేదట. అస్సలు సమాధానం చెప్పడు ఆయన. సమయం వచ్చేదాకా మాట్లాడుగా ఆయన. ఏమయ్యిందంటావు? నేను అలా వెళ్లడం చూసి పద్మవ్యూహాన్ని పన్నేట ద్రోణాచార్యుడు. కొంపతీసి నా కుమారుడు అందులోకి కానీ వెళ్ళలేదు కదా, లోపలికి వెళ్ళడం తెలుసు కానీ బయటికి రావడం తెలియదు అనుకుంటూ ధర్మరాజు కొలువులోకి వెళ్ళాడు. పోనీ కొలువులో ఉన్నాడేమో చూస్తే ధర్మరాజు ఉన్నాడు, అందరూ తలకే ఉంచుకున్నారు, ఎవరూ మాట్లాడరు. ఎక్కడ వెతికి చూసినా అభిమన్యుడు కనబడటం లేదు. వెంటనే ఇంక ఆయనకి చెయ్యి కాలు ఆడలా, వణుకొచ్చేసింది, కంఠం గద్గదం అయిపోతోంది. అన్నయ్యోయ్, నేను అలా వెళ్లడం చూసి ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నట్ట, ఆ పద్మవ్యూహంలోకి చొరుమనరు గదా మీ ఉపాయం ఆరడిపోవన్, మీ మొహం తగలయ్యా, మీ ఉపాయం తగలట్ట ఇలా అన్నాడు ఆయన. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? మీ ఉపాయం ఆరడిపోవన్ అంటే అసలర్థం మీ తెలివితేటలు తగలబెట్ట. నేను అలా వెళ్ళగానే పద్మవ్యూహంలోకి మీరు వెళ్ళలేక నా కొడుకుని గాని వెళ్ళమనలేదు కదా, మీరు వెళ్ళమనే ఉంటారు. అందుకే నా కుమారుడు కనబడటం లేదు, దండం పెట్టడం లేదు. వాడు లోపలికి వెళ్ళి ఉంటాడు, సూర్యాస్తమయం వరకు వెళ్లి పోరాడి ఉంటాడు, చచ్చిపోయి ఉంటాడు. లేకపోతే మీరు ఎందుకు పలకడం లేదంటే ఒక్కడు సమాధానం చెప్పడు. మీరు సమాధానం చెప్పడం లేదంటే నా కుమారుడు పోయి ఉంటాడు. ఒక్కసారి నా కొడుకుని చూపించండి రా బాబు, మీకు పుణ్యం ఉంటుంది. అన్నయ్యోయ్ భీముడోయ్ అన్న ఒక్కడు దగ్గరికి రావడంలా. ధనురాచార్యుడు తగ పన్నిన పద్మవ్యూహమురులు నేరరు చొరనంతనుమానంపకతని చొరుమనరు కదా మీ ఉపాయమారడిబోవం. ధనురాచార్యుడు ద్రోణాచార్యుడు పనిన పద్మవ్యూహంలోకి సామాన్యుడు వెళ్ళలేడు. నేను అలా వెళ్ళాను, ఆయనేమో నన్ను అలా బయటికి పంపేసి మోసంతో నన్ను సంసప్తకుల వైపు వెళ్లేలా చేసి ఇక్కడ అన్యాయంగా పద్మవ్యూహం పన్నాడు. ఆ పద్మవ్యూహంలోకి మీరు వెళ్ళమన్నారు, మా వాడు ఏదో అయిపోయాడు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు వచ్చి, ఎందుకయ్యా ఏడుస్తావు? విదితం వేదితవ్యంతే నశోకం కర్తుమర్హసి. నేను నీకెంతో బోధించాను యుద్ధ ప్రారంభంలో, నీవన్నీ విన్నావు, బాగా చదువుకున్న పండితుడివి, వేదితవ్యం అన్నాడు. అంతే అంతే. ఆ మాట అనడం ద్వారానే వినవలసినవన్నీ విన్నావు, ఆత్మస్థైర్యం పొందావు. విద్వాంసులు బ్రతికిన వాణ్ణి చచ్చిన వాణ్ణి సమానంగా చూస్తారు. విద్వాంసుడంటే ఎవరు, పండితుడంటే ఎవరు? చావడం ఎంతో పుట్టడం అంతే. పుట్టినప్పుడు పొంగిపోవడం, చచ్చిపోయినప్పుడు కృంగిపోవడం చెయ్యరు అనగానే అర్జునుడు కొంచెం లేచి ఇప్పుడు అందరినీ నిందిస్తున్నాడు.
చెప్పండి, కుమారుడు ఎలా చచ్చిపోయాడు, నిజం చెప్పండి అనగానే అప్పుడు ధర్మరాజు గారు మెల్లిగా లేచి అర్జునుడిని కౌగిలించుకుని, నాయన నువ్వేమో సంసప్తకుల వైపుకి వెళ్ళిపోయావు, ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు, నేను తిన్నగా ఉండక అభిమన్యు కుమారా నువ్వు లోపలికెళ్ళు, నీ వెనకనే వస్తానన్నాను. తీరా అభిమన్యుడు లోపలికి వెళ్ళాడు. నేను లోపలికి వెళ్ళబోతూ ఉంటే నన్ను ఈ భీముణ్ణి సైంధవుడు అడ్డం కొట్టి ఆపేశాడు. సైంధవుడు ఆనాడు అడవిలో మన చేతిలో చావు దెబ్బలు తిని శివుడి కోసం తపస్సు చేసి వరం పొందట. ఆ వరాన్ని వాడు ఉపయోగించుకున్నట్ట. ఆ వరం వల్ల మేము లోపలికి వెళ్ళలేకపోయాం. ఆ సైంధవుడు గనక మమ్మల్ని ఆపి ఉండకపోతే మేము లోపలికి వెళ్లేవాళ్ళం. ఈ రోజు ఏమైనా సరే అభిమన్యుడు పడకుండా చేసేవాళ్ళం. కానీ దుర్మార్గులంతా కొళ్లబొడి చేశారు మీదబడి. ఒక్క వీరుడు నీవు నేను చూపించని పరాక్రమం ప్రదర్శించి అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని ధ్వంసం చేశాడు. చివరికి సూర్యాస్తమయ సమయంలో తాను అస్తమించాడు. అనగానే తెల్ల ముగసుతూ పడుట విని జల్లని కింద పడిపోయాడు. ఒకసారి పూర్తిగా కొడుకు పడిపోవడం విని ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయాడు. అప్పటి వరకు ఆయన చేతిలో ధనుస్సు కింద జారల, పూర్తిగా జారి కింద పడిపోయింది. ఇంకా లేవకుండా చచ్చిపోయినట్టు అయిపోయాట. అప్పుడు తొందరపడి కృష్ణుడు వచ్చి పొదివి పట్టుకుని ఒళ్ళో పెట్టుకుని పన్నీరు తెప్పించి కన్నీరు తుడిచి మీద నీళ్లు తల్లి గంధం పూసి వెన్ను నిమిరి ఓదార్చి మళ్లీ ప్రాణం వచ్చేలా చేశాడు. లేచిప్పుడు అయ్యో మనుషులు అనుకున్నాను మిమ్మల్ని, మానుసులు ఓలెనున్నారలేనులేని సమయమున మీరంతా మొగాళ్ళు అనుకున్నాను. ఇంత ముక్క తిట్టాడు, గట్టిగా తిట్టేసాడు. మామూలేంటి కొడుకుపోయిన బాధ కదా. మీరంతా మగవాళ్ళు పురుషులు అనుకుని మిమ్మల్ని నమ్మి నేను దూరంగా పోయాను. మీ మొహాలు తగలయ్యా, మీకు శక్తి లేదనే విషయం కొంచెం తెలిసి ఉంటే నేను ఆ సంసప్తకులకి వైపు పోయేవాడిని కాదు, లేదా నా కొడుకుని వెంట పెట్టుకుపోయేవాడిని, కొడుకుని రక్షించుకునేవాడిని. పోని మీ వల్ల కానప్పుడు సైంధవుడితో యుద్ధం చేసి మీరు లోపలికి వెళ్ళలేనప్పుడు అర్జున నువ్వు ఇక్కడికి రా, అభిమన్యుడు లోపలున్నాడు అని ఇంతమంది ఒక్కళ్ళైనా వచ్చి నాకు ఏమన్నా చెప్పారా? చెప్పలేకపోయారంటే అసలు వాళ్ళకు ఊహ రాలేదండి. అది కర్మయోగం అంటారు దాన్ని. నిజంగా కూడా అర్జునుడు అన్నమాట గొప్ప మాట. ఏమిటి, ఇంతమంది వాడితో పోరాడుతున్నారు, సైంధవుడు వీళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాడు. పోనీ ఒకడన్నా వెళ్ళి అర్జున మేము పోరాడుతున్నాం కానీ సైంధవుడు అడ్డం వచ్చాడు, అభిమన్యుడు లోపలున్నాడు అని ఒక హింట్ ఇవ్వలేకపోయారట. అంటే ఆ విషయం గుర్తుకు రావట్లేదు ఎవరికి. ఆ గుర్తుకు రాకుండా చేయటమే ఆ పోయే కాలం. మృత్యువు యొక్క కన్నీటి బిందువులు నిమిత్తాలు అవి అలా చేస్తాయి. నిజంగా ఇప్పుడు వాళ్ళకి తట్టింది నిజమే. మనలో ఒక్కడు వెళ్లి ఈ విషయం అర్జునుడికి చెబితే అర్జునుడు వచ్చేవాడు కదా, అర్జునుడు వస్తే వాళ్ళ అభిమన్యుడు బతుకుతాడు కదా. అరే రే ఎందుకు చెప్పలేదని ఇప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు. మీరు నాకు కనీసం వచ్చి ఒక్క సూచన చేయలేదు. పోనీ కృష్ణుడన్నా అన్ని ఎరిగినవాడు, నీ కొడుకు చచ్చిపోతున్నాడని ఆయన చెప్పలేదు. నేను సంసప్తకులతో యుద్ధం చేస్తూ ఉంటే పాండవ సైనికుల్లోంచి మన తమ్ముడు యూత్సుడు, ధృతరాష్ట్రుడు కొడుకు పాండవులు వచ్చాడుగా, ఆ యూత్సుడు పెద్ద పెట్టిన అరిచేట, మీరందరూ కలిసి అభిమన్యుడిని చంపుతున్నారు, ఇదేదో మీరు ఆనందించవలసినది కాదు, భవిష్యత్తులో ఇది అర్జునుడికి తెలిస్తే మీ అందరికీ ప్రాణగండం అని హెచ్చరించాడు యూత్సుడు. అప్పుడు నేను యుద్ధంలో ఉండి ఏదో అరుస్తున్నాడు అనుకున్నాను, అది నా కుమారుడి కోసం అరుస్తున్నాడని అర్థం కాలేదు. ఈ కృష్ణుడికే అప్పుడు నేను చూశాను. కృష్ణుడు ఏం కిక్కురు మనకుండా ఊరుకున్నాడు. అభిమన్యుడు చచ్చిపోతే కృష్ణుడికి ఆ మాత్రం తెలియదా, ఇది నా కుమారుడి గురించి అయ్యి ఉండదు అనుకుని నేను మళ్ళీ యుద్ధానికి వెళ్ళాను తప్ప ఈ విషయం తెలిస్తే నేను ముందే వచ్చేవాడిని, ఎంత పని జరిగింది అని అంతకంతకీ విజృంభిస్తూ ఉండగా భీముడు అన్నాడు, నాయన ఈ అంతటికీ మూలకారకుడు ఆ సైంధవుడు, వాడొక్కడ గనక అడ్డం కొట్టి ఉండకపోతే మేం తప్పక నీ కుమారుణ్ణి రక్షించేవాడు అన్నారట. దాంతో ఆయన కటికే నవ్వు వెసగా అన్నాడు. ఇక్కడ ఒకసారి తిక్కర గారు అంటే దుఃఖం ఎక్కువైపోయినప్పుడు ఒక వికృతమైన నవ్వు వస్తుందట, అది కటిక నవ్వు అన్నాడు ఆయన. అంత తీవ్రమైన విచిత్రమైన నవ్వు వచ్చిందిట. ఆ నవ్వు ఎలా ఉందంటే పిచ్చెక్కిపోయిందేమో ఈయనకి నవ్వుతున్నాడేమో అనిపించింది అనమాట. అలా నవ్వి ఒక్కసారి గాంధీవం తీసుకున్నాడు. వినుడీ నాదు ప్రతిజ్ఞ నీవు నిఖిలోర్వీనాథులు సింధురాజు నవస్యంబును నెల్లి జంపుదు భయస్థుండై నిను వేడినల్ వనజాక్షున్ శరణంబుదొచ్చినను గర్వం వేది నన్నుంతగంగని నన్ పోరు త్వరంగిపోయిన ఎరుంగంగా ని సత్యవ్రత. ధర్మరాజు గారితో ఏమన్నాడు, ఓ ధర్మరాజా, ధర్మరాజా అలా సత్యవ్రత, సత్యమే పలుకుతాననే నియమం పెట్టుకున్న ధర్మరాజా, నీ పాదాలంటి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నువ్వు ఇక్కడున్న నా సోదరులు ఈ రాజులు అందరూ వినండి, ఇది నా ప్రతిజ్ఞ. రేపు సూర్యుడస్తమించేలోపు సింధురాజుని సైంధవుణ్ణి అవశ్యంబును చంపుదును, చంపి తీరతాను, వాడి తల నరికి అవతల బారేస్తాను. నీవు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా దీనికి సాక్షి. కాని దానికి కూడా మళ్ళీ చెప్పాడు,
వాడు ఒకవేళ భయస్థుండై నినున్వేడినన్, వాడు భయపడిపోయి ధర్మరాజా ప్రాణదానం చెయ్యి అని నీ పాదాల మీద పడితే మాత్రం వాడిని క్షమిస్తాను. ఇంత కోపంలో కూడా ఆయన ఔచిత్యం అండోయ్. వాడికి భయం వేసి పరుగును వచ్చి, ధర్మరాజా అర్జునుడు రేపు నా తల నరుగుతానంటున్నాడు, రక్షించని నీ మీద పెడితే, నీ కాళ్ళ మీద పెడితే, నువ్వంటే మా గౌరవం గనక ఇంత కష్టంలో కూడా వాడిని రక్షిస్తాను. రెండోది వనజాక్షున్ శరణంబుదొచ్చినను, కృష్ణుడి దగ్గరకు వచ్చి కృష్ణా దిక్కంటే అప్పుడు కృష్ణుడు రక్షిస్తానంటే నేను వాడిని విడిచిపెడతాను. ఇవి రెండూ కాకపోతే అంటే ధర్మరాజుని శరణు కోరడు, ఇటు కృష్ణుడి దగ్గరికి రాడు. మూడోదేమిటి, గర్వం బేది నన్ను తగంగని, నన్ను గర్వం విడిచిపెట్టి అర్జునా నా అపరాధం క్షమించని కాళ్ళ మీద పడితే అప్పుడు వాడిని చంపను. ఈ మూడు కాకపోతే నాలుగో ఛాన్స్ ఇచ్చాడు మళ్ళీ. ఏమిటంటే నాలుగోది, రణభూమి విడిచి పారిపోతే. రేపు అసలు యుద్ధానికే రాడు, అప్పుడు ఎలా చంపుతాం మనం? వాడు బాబోయని పారిపోయాడు, పారిపోవడం చావుతో సమానం. అందుకే అన్నాడు, గర్వం బేది నన్ను తగంగని నన్ను పోరు తొరంగిపోయిన ఎరుంగంగాని. ఈ నాలుగు మాత్రం జరిగితే నేను వాడిని చంపను. ఒకటి, నన్నైనా పట్టుకోవాలి, నిన్నైనా పట్టుకోవాలి, కృష్ణుడినైనా శరణు కోరాలి, లేదా యుద్ధం విడిచి పారిపోవాలి. ఇలా కాకుండా రేపు గనక సూర్యాస్తమయం దాకా యుద్ధ రంగంలో ఎక్కడ నిలబడినా సరే వాడి తల నరుగుతాను. అలా జరగకపోతే యద్యస్మిన్ నహతే పాపే సూర్యోస్తముపయాస్యతి యహైవ సంప్రవేష్టాహం జ్వలితం జాతవేదసం. ఒకవేళ రేపు సూర్యుడు అస్తమించే సమయానికి వాడి తల నరికి వాడిని చంపకపోతే ఈ గాంధీవంతో భయంకరమైన అగ్నిగుండాన్ని వెలిగించుకుని ఆ జాతవేదసుడిలోకి అంటే అగ్నిలో దూకి చచ్చిపోతాను గాంధీవంతో పాటు. మళ్ళీ ఈ గాంధీవం నాకెందుకు? శత్రువులు సంహరించడానికి. అలా ఉపయోగపడకపోతే దీంతో కలిసి అందులో దూకి చస్తాను. ఈ గాంధీవం అగ్నిహోత్రుడి దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది, అగ్నిచ్చాడు గనక నేను ఊర్ధ్వలోకాలకి పోతాను. ఎక్కడ నా గాంధీవం అని కింద పడిన గాంధీవం తీసుకుని ఒక్కసారి ధనుష్టంకారం చేశాడు, ఠంగను కొట్టాడు. ఈ ధనుష్టంకారం దెబ్బకు ముల్లోకాలు దద్దరిల్లిపోయాయి. వెంటనే కృష్ణుడు పాంచజన్యం తీసుకుని బొమ్మను ఊదాడు. వెంటనే ఈయన మళ్లీ దేవదత్తం ఊదాడు. భీముడు సింహనాదం చేశాడు. ఆ సింహనాదాలకి మొత్తం స్కంధావారం అంతా, శానా శిబిరం అంతా కదిలిపోయింది. అటు కౌరవులు గ్రక్కదిలిపోయారు. అప్పుడు భీముడు అన్నాడు, ఓహో ఇంద్రసుత, ఓ ఇంద్రపుత్ర, ఇవాళ నువ్వు ప్రతిజ్ఞ చేయటం వల్ల నా శరీరం గగుర్పుడిచింది. ప్రతిజ్ఞ ఏమిటయ్యా? ఆ ప్రతిజ్ఞకి రెట్టింపు ఉత్సాహంతో నువ్వు ఈ కృష్ణుడు శంఖాలు ఊదారు, ధనుష్టంకారం చేశారు. ఈ ధనుష్టంకారాలు మీ శంఖారావాలకే వాడు చచ్చుంటాడు. ఈ వాటికే చావకపోతే వాడు చస్తాడు. ఎంత సాహసంతో ప్రతిజ్ఞ చెయ్యటం ఈ ప్రపంచంలో నువ్వు తప్పెవడూ చెయ్యలేడు. నీకు విజయం తథ్యం అన్నట్ట. ఈ సిబిసిఐడి వాళ్ళు ఉన్నారుగా ఈ శిబిరంలో, ఈ చారులు, వీళ్ళు పరుగును వీళ్ళు చెప్పేసి వచ్చారు సైంధవుడికి. సైంధవుడు అప్పుడే కాస్త చీకటి కూడా 1 గంట అవుతుంది, ఇంకా 7 గంటలు కూడా అవలా. అందుకని వాడు స్నానం చేసి ఒంటంతా చెంటు పూసుకుంటున్నట్ట. ఎందుకంటే వాడికి చెమట ఎక్కువ పడుతుంది, కొంతమందికి దరిద్ర వ్యధవాసన వస్తుంది శరీరం, వాడికి కూడా వాసన ఎక్కువ. అందుకని వాడు ఏంటంటే స్నానం చేసిన వెంటనే ఒకసారి డియోడ్రెంట్లు అవి కొట్టుకుంటున్నాడు. ఇక్కడ మూల భారతంలో చందనం పూసుకుంటున్నాడు. రకరకాల చందనాలు పూసుకునేవారు పూర్వం. ఎప్పుడైనా సరే పురాణాలకు వచ్చేటప్పుడు, గుళ్ళోకి వచ్చేటప్పుడు, ఇంకేదన్నా 10 మంది దగ్గరికి వెడుతున్నప్పుడు, పబ్లిక్ ప్లేస్ లోకి వెడుతున్నప్పుడు మన శరీరపు దుర్వాసన వాడికి తగలకుండా కాస్త సుగంధ ద్రవ్యాలు పూసుకోవాలట. అది ధర్మంట. అందుకని ఒళ్ళంతా చందనం పూసుకుంటూ ఉండగా సరిగ్గా సమయానికి వచ్చి, నువ్వు పూసుకుంటున్నది చందనం, రేపు యుద్ధంలో ఇంధనం అయిపోయేటట్టున్నావు అర్జునుడి బాణాలకి, అర్జునుడు శపథం చేశాడని గూఢచారులు చెప్పారు. ఇక చూడండి, వాడి నాలికి బయటకు వచ్చేసింది, పెరాలసిస్ వచ్చింది, చెయ్యి కాలు వణికిపోయాయి. వాడికి ఇంకా గుర్తుంది అరణ్యపురంలో గొడవ. అమ్మ బావోయ్, అర్జునుడు నన్ను చంపేస్తాడా అని వెంటనే ఈ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తీసి పక్కన పారేసి ఈ పైన ఉన్న ముసుగోటి వేసేసుకున్నట్టు ఒక చీర లాంటివి తీసి ముసుగు కప్పుకున్నాడు. పూర్వం ఏం చేసేవారంటే రాజులు వెనకాతలు చక్కని గొట్ట కట్టుకునేవారు. దాని బదులు ముసుగేసుకుని అవి తీసి పారేసి పరుగునొచ్చి ఆ సమయంలో రేపు యుద్ధం గురించి చర్చించుకుంటున్నారు. ఎవరు? ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు, తక్కిన వాళ్ళు. వాళ్ళందరూ సంతోషంతో పొంగిపోతున్నారు. ఎందుకని? అభిమన్యుడు చచ్చిపోయాడు, అర్జునుడు గిజగిజలాడిపోతాడు అని అభిమన్యుడి యొక్క మరణాన్ని ఒక పండగ కింద జరుపుకుంటారు వాళ్ళు. ఆ సమయంలో వీడు పరుగునొచ్చి, నేను ఇక్కడ గిజగిజలాడిపోయి మలమూత్రాలు బయటకు తన్నుకొచ్చి చచ్చు ఏడుస్తూ ఉంటే మీరు పండగ చేసుకుంటారా? నాకొక్కడికి దుఃఖం, మీకు సంతోషం అన్నట్ట. అదేమిటయ్యా, నువ్వు కూడా పండగే చేసుకోవచ్చుగా, నీకేమిటి దండగా? అసలు నీ వల్లేగా అభిమన్యుడు చచ్చిపోయాడంటే అదే నా కర్మ. పొద్దున్న తెలియక ఆ పాండవులు లోపలికి రాకుండా అడ్డం కొట్టాను, అది ఇలా అయిపోతుంది అనుకోలేదు. ఇప్పుడే చారులు వచ్చి చెప్పారు, అర్జునుడు ఆగ్రహించేట రేపు సూర్యాస్తమయానికి నా తలకై నరికేస్తాట, లేకపోతే అగ్నికొండంలో దూకి చచ్చిపోతాట. వాడు చావు ఎలా ఉన్నా నాకు చచ్చే చావు వచ్చింది బావోయ్, ఇక నా కొద్దీ యుద్ధం,
మీకు పుణ్యం ఉంటుంది. ఏదో ఇంతకాలం బతికాను, కొంతమంది పెళ్ళాలు కొంతమంది బిడ్డలు వాళ్ళంతా వచ్చారు, వాళ్లతో కలిసి సుఖంగా ఉందామనిపిస్తోంది, హాయిగా రిటైర్మెంట్ లైఫ్ నేను కూడా బతకాలనుకుంటున్నాను, నేను ఈ యుద్ధం వదిలి ఇంటికి వెళ్ళిపోతున్నాను. అర్జునుడితో యుద్ధమా? నాకు వణుకు. అసలే ఇప్పటికే 4-5 దెబ్బలు తినున్నాను నేను. మీరు అనుజ్ఞ ఇస్తే ఈ క్షణమే నేను మా సింధు దేశానికి పోతాను. హాయిగా బుద్ధిగా అక్కడికి వెళ్లి వేళకి టీవీ సీరియల్స్ చూస్తూ అత్తవా పెంట మీద చెత్తవా డైలాగులు వింటూ వేళకింత భోజనం చేస్తాను, మీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడ ఒక మాట అన్నాడు, మీ అందరి చేతను అనుజ్ఞాతుండన కదా పోయి వచ్చేదా అని తిక్కన గారు అనువాదం చేశారు వచనంగా. అంటే ఏమిటి? మీరందరూ నాకు అనుమతి ఇచ్చినట్టే కదా వెళ్ళిపోనా అనగానే దుర్యోధనుడి స్ట్రాటజీ ఎంత గొప్పదో తెలిసినా, అమ్మ బాబోయ్ వాడు మహామేధావండి బాబు. అసలు రాజకీయ నాయకులందరికీ నాయకుడు వాడే. వాడికి క్షణంలో లోపల ఏమని వెలిగిందో తెలుసా? వీడు ఒక గడ్డి పరక లాంటి వాడు, వీడు ఉంటే అంత పోతే అంత, ఎవడికి నష్టం లేదు. కాని రేపు సూర్యాస్తమయం వరకు వీడిని యుద్ధంలో నిలబెట్టగలిగితే దానివల్ల నాకు చాలా లాభం అన్నది. అర్జునుడు వీడిని చంపకుండా రేపు సూర్యాస్తమయం వరకు చూసుకోవాలి. చూసుకుంటే అర్జునుడు వీడిని చంపలేకపోతే అర్జునుడు అంతటి వాడు గాంధీవంతో పాటు అగ్నిగుండంలో పడి చస్తాడు. ఒకవేళ అర్జునుడు వీడు చంపాడు అనుకో, పోతే ఓ వెంట్రుక పోతుంది, వెంట్రుకతో కొండ ముక్కలు లాగడానికి ప్రయత్నిద్దాం. పోతే వీడు పోతాడు, వీడు పోతే వచ్చే నష్టం లేదు. కానీ ఒకవేళ వీడిని గనక రేపు సాయంత్రం దాకా చావకుండా కాపాడామా, అర్జునుడు చచ్చిపోతాడు. పోతే అర్జునుడు లాంటి వాడు పోతాడు ఏకంగా. ఒకవేళ పోయాడా, వీడి వల్ల కొత్తగా వచ్చే నష్టం లేదు. అంటే వీడికి బావాలేదు జావాలేదు, వీడికి ఉన్నదల్లా వాడి స్వార్థం. వాడు వెంటనే ఉన్నాడు, బావాయ్ ఇలారా అని పిలిచాట. ఏం బావా, నా శరీరం అంతా జావగారిపోతోంది, నేను ఉండలేను, సేమ్యా జావా సగ్గుజావ తాగిపోతానన్నట్ట. కాదాయి కాసేపు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకుని, ఎటువంటి వీరుడివి నువ్వు, సింధు దేశానికి వన్నె తెచ్చిన వాడివి, అటువంటి నువ్వేమిటి సామాన్యుడిలా పిరికివాడిలా పారిపోవడం ఏమిటి? నువ్వు ఇంత పూర్వం ఏమన్నావు? దుర్యోధన నువ్వు గొప్పవాడు అన్నావు, ఈ కర్ణుణ్ణి పొగిడావు, ఆ గురువు గారిని పొగిడావు, అందరినీ పొగిడావు. మేమంతా కలిసి రేపు ఏం చేస్తామో తెలుసా? నిన్ను యుద్ధభూమి నుంచి 24 మైళ్లు దూరంగా తీసుకుపోతాం. అక్కడొక ప్రాంతంలో నిన్ను పెడతాం, నీ చుట్టూతో చాలా మంది వీరుల్ని కాపలా పెడతాను. ఆ తర్వాత ఏం చేస్తాం? వ్యూహం పన్నుతాం. ఈ వ్యూహాన్ని ముందు భాగంలో ఉండి ద్రోణుడు రక్షిస్తాడు. ద్రోణుడంతటి వాడు వ్యూహ ప్రాంతంలో ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటే, ఈ వ్యూహమంతా దాటుకుని వచ్చాక ఆ తర్వాత కదా, వ్యూహమంతా కలిపితే చాలా పెద్దది. ఆ తర్వాత ఎక్కడో 24 మైళ్ళ తర్వాత నువ్వు ఉంటావు. ఇదంతా దాటుకుని అర్జునుడు వచ్చేలోపు వాడు గుర్రాలను చంపేస్తాం, కృష్ణుడిని పడగొట్టేస్తాం, లేకపోయినా వాడిని ఆపుతాం. సూర్యాస్తమయం వరకు కృష్ణుడిని అర్జునుడిని నీ దగ్గరికి రాకుండా మేము ఆపామంటే వాళ్ళు బెంగపెట్టుకుంటారు. సూర్యాస్తమయం అవుతుంది, అర్జునుడు యజ్ఞగుండం లాంటి ఒక అగ్నిగుండాన్ని స్థాపించుకుని అందులో దూకి చచ్చిపోతాడు. అర్జునుడు చచ్చిపోతే కృష్ణుడు బతకలేడు గనక ఆయన చచ్చిపోతాడు. వాళ్ళు చచ్చిపోతే గుండాగిపోయి భీముడు, ఆ తర్వాత ధర్మరాజు గారు, నకుల సహదేవులు అంతా చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోయాక మిగిలిపోయిన పాంచాలాది సైనికుల్ని మనం చితక్కొట్టి చంపేయచ్చు. రేపు సూర్యాస్తమయంతో నేను రారాజుని, నీకు నా రాజ్యంలో సగం రాసి ఇచ్చేశాను అడ్వాన్స్ గా. నీ దాంట్లో ట్యాక్స్, నీకు జీఎస్టీ వర్తించదు, నీకు స్పెషల్ అనగానే వీడు మళ్ళీ ఆశ పుట్టింది. అంటే రేపు సాయంత్రానికి పాండవులు చచ్చిపోవడం ఖాయం అంటావా అన్నట్టు నా కళ్ళ ముందు కనబడుతోంది అన్నట్టు. వీడు అరిచేతును నాకు స్వర్గం కనబడుతోంది అనగానే వెంటనే వీడు గురువు గారి దగ్గరికి వెళ్లి ఈ దుర్యోధనుడితో పాటుగా, ఏమంటే గురువు గారండి, నేను మీ దగ్గరే చదువుకున్నాను, అర్జునుడు నీ దగ్గరే విద్య నేర్చుకున్నాడు, మరి మా ఇద్దరిలో ఏమిటండి తేడా? అర్జునుడు యుద్ధంలో ఎదురు పెడితే నేను మాత్రం యుద్ధంలో జయించలేనా అన్నట్ట. ఆయన పక్కపక్క నవ్వి, ఏమయ్యా గురువుని నేనే, మీరంతా నా శిష్యులే, కాకపోతే అందరికీ ఒకే రకమైన శక్తి ఉంటుందా? అర్జునుడు పుట్టుకతోటే మహావీరుడు, ఇక ఎంత అభ్యాసం చేశాడు, నేను నేర్పిన విద్య ఎంత, తన శ్రమతో పట్టుదలతో రుద్రుణ్ణి కూడా మెప్పించి పాశుపతం వంటి అస్త్రాలు పొందాడు. ఇవాళ అర్జునుడిని నేను జయించలేను, కాబట్టి మేమిద్దరం నీ శిష్యులవే కదా, నీవు నేర్పిన విద్యే కదా, వాడికంటే నేను గొప్పవాడిని కాదా అని అడుగుతావేంటి? ఇది తెలివి తక్కువ ప్రశ్న. ఈ లోకంలో ఒక గురువుకి 10 మంది శిష్యులుంటే 10 మందిలో ఒకడే గొప్పవాడు ఉంటాడు, అందరూ గొప్పవాళ్ళు అవ్వలేరు. ఎప్పుడూ ఒకడిని మించినవాడు ఒకడు ఉంటాడు. ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వు ఎంతో వీరుడివి, ఇంతకాలం బ్రతికావు, పిరికివాడివై యుద్ధరంగం నుంచి పారిపోతే అది ఆత్మహత్య కంటే దరిద్రం. కాబట్టి ధైర్యంగా ఉండు, నీ ఒంటి మీద ఈగ వాలకుండా నేను చూస్తాను, ఇంతమంది నీకు ధైర్యం చెబుతున్నారు, నిశ్చింతరంగా ఉండు అనగానే అప్పుడు సైంధవుడికి ధైర్యం వచ్చిందట, వీళ్ళందరూ కాపాడతారనిపించింది వాడికి. హాయిగా వెళ్ళి పడుకున్నాడు కానీ మళ్ళీ మధ్య మధ్యలో వెలుగు వచ్చేసేది. తెల్లారుతుందా, రేపు యుద్ధానికి పెడతానా,
అమ్మో తలకాయ ఉందో లేదో ఒక్కసారి కునుకు వచ్చేదిటండోయ్. కునుకు పట్టి నిద్ర పట్టింది. కొంచెం నిద్ర పట్టినప్పుడు కొంచెం డీప్ కునుకులోకి వెళ్ళినప్పుడు 2 రకాలు ఎల్డి డిడి అని 2 ఉన్నాయి. మా చిన్నప్పుడు సరదాగా అనుకునేవాడు అనమాట. ఎల్డి అంటే ఏమిటి, అప్పుడప్పుడు ఉపన్యాసం దగ్గర కొంతమందికి వచ్చినాయి, అది లైట్ కునుకు అనమాట. ఎల్కే. డీకే అంటే డీప్ కునుకు. ఇంకా కొంతమంది నిద్రపోతారు, వాళ్ళు పక్కన గురకే పక్కవాడి మీద పడిపోతే పక్కవాడు డొక్కలో పొడుస్తాడు అనమాట. మాస్టర్లు పాఠం చెబుతూ ఉంటే కొంతమంది కుర్రాళ్ళు అలా డీకేలు కొందరు ఎల్కేలు తీసేవారు. నా అదృష్టవశాత్తు మీరు పెద్దగా నిద్రవట్లేదు. ఎవరైనా నిద్రపోయేవాళ్ళు ముందు సీట్లో కూర్చోవడం మానేసి వెనక్కి వెళ్ళడం మానేశారు. అసలు రహస్యం అది. ఫ్రంట్ సీట్లో కూర్చునే కొంతమంది బ్యాక్ పోతున్నారు, ఎందుకు కనపట్టలేదా అని అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేయగా ఓహో ముందు సీట్లో వాళ్ళేమో తలకాయ ఎప్పుడప్పుడు ఇలా అంటూ ఉంటే నేను ఏదన్నా దెప్పుతానేమో అని, ఎందుకైనా మంచిదని ఈ ఫ్రంట్ రో వదిలి బ్యాక్ రోకి వెళ్లారు. ఎక్కడికి వెళ్ళినా ఈ గురువు గారు చారచక్షు నా కంట్లో మాత్రం కనబడతారు. భగవంతుడు నాకు ఇచ్చిన వరం అది. సరే మొత్తం మీద ఏది ఏమైతేనే వీడు కాస్త నిద్రపోతున్నప్పుడల్లా మళ్ళీ ఉలిక్కిపడి వట్ట తలకైనా అర్జునుడు నరికినట్టు తన తల పోయినట్టు అనిపించేది. మళ్ళీ లేచేవాడు. ఈ లోపు అక్కడ శ్రీకృష్ణుడు పాండవులందరినీ అట్టే పెట్టి మిగతా వాళ్ళందరినీ పంపేసి అసమ్మంత్ర్య మయా సార్ధం అతి భారోయముజ్జతః సైంధవం చాస్మి హంతేతి తత్సాహసమిదం కృతం. ధర్మరాజా, నీ తమ్ముడు ఈ అర్జునుడు నాకు చెప్పకుండా తొందరపడి ఎంత ప్రతిజ్ఞ చేశాడో చూసావా? అర్జున, ఎంత తొందరపడ్డావేమిటి? ప్రతిజ్ఞ చేసే ముందు ఒక్క ముక్క నన్ను అడగాలి కదా. రేపు సూర్యాస్తమయంలోపు వాడిని చంపడం అంటే మాటల. నువ్వు ఎంత వీరుడివైనా అవతల వాళ్ళు కుట్రదారులు, వాళ్ళు ఎన్నో రకాలైన కుతంత్రాలు కలిగిన వాళ్ళు. వాడిని కనపడకుండా వెనకాతలు ఎక్కడో దాస్తారు. నువ్వు వీళ్ళతో యుద్ధం చేస్తూ కూర్చుంటావు. ఎంతమందిని చంపితే చివరికెడతావు అక్కడికి నువ్వు. కాబట్టి ఇది భయంకరమైన సాహసం. ఆ సాహసంలో కూడా పోని వాడిని సాయంత్రంలోపు చంపుతాననొచ్చుగా. వాడిని చంపకపోతే గాంధేవంతో పాటు అగ్నిలో దూకి చచ్చిపోతావా? నేనేమైపోతాను ఇక్కడ నీ గురించి. అస్తమయమునకుమును రిపుమస్తకము దునుమ మనకి దిగాలం దుస్తరమునునగు అస్తవ్యస్తం బగునేని నాకు వగపు కదిరెడున్. నాయన, అస్తమయానికి ముందు శత్రువు యొక్క మస్తకం నరకాలి, తల నరకాలి. ఇది చాలా దుస్తరం, అంత తేలిక కాదు. ఒకవేళ తేడా వస్తే అంటే అనుకున్న పని అవ్వకపోతే దానికి అస్తవ్యస్తం అని పేరు. అదైతే నేనేమైపోతాను అనగానే అర్జునుడు ఏమన్నాడు తెలుసా? నీ సాయం నాకుంది కాబట్టి ఇంత ధైర్యంగా ప్రతిజ్ఞ చేశాను. నీ పాదాలు నా దగ్గర ఉంటాయి. నీ పాదాలు, నీ శరీరం ఎప్పుడూ నాతో ఉంటుంది. నీవు ముందుంటే నేను వెనకుంటాను. నా ముందుండి నువ్వు నడిపిస్తూ ఉంటే ఈ కౌరవుల లెక్క నేను సహజంగా పరాక్రమవంతుణ్ణి. ఈ ద్రోణుణ్ణి ఎరగనా, కర్ణుణ్ణి ఎరగనా? ఆ పరాక్రమానికి తోడు సాక్షాత్ భగవంతుడివేను నువ్వు నాకు అండగా ఉండగా సాయంకాలానికి ఎంతమంది దండి మగలెదురొచ్చినా ఈ గండం గడిచి వాడి తల నరికి అవతల పారేస్తాను అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. నాకు తెలుసా నువ్వు నా పాదాలే పట్టుకుని శపథం చేశావని. అయినా శపథం చేసే ముందు అడిగి చేస్తారా? నీకు ఆలోచన వచ్చింది, చేసేసావు. సరే ధర్మరాజాదుల్లారా మీరు వెళ్ళి పడుకోండి అని అర్జునుడిని నువ్వు కూడా వెళ్ళి రోజులాగే పూజ చేసుకో, వెళ్ళి పడుకో అన్నట్ట. అర్జునుడు ఎప్పుడు పడుకునే ముందు శ్రీకృష్ణుడిని ఒక మంచి సింహాసనం మీద కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి ముందు కాళ్లు కడుగుతాడు, ఆ నీళ్లు ఎత్తిమీద చల్లుకుంటాడు. రోజు అర్జునుడు ఈ పని చేసేవాడు యుద్ధానికి వెళ్లే ముందు. అందుకే అర్జునుడికి విజయం వచ్చింది. ఆ తర్వాత ఒంటికి గంధం పోస్తాడు. చందనం ఒళ్ళంతా పూస్తే అప్పుడే ఏమన్నాడు జయదేవుడు? చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలి. ఒళ్ళంతా చందనం పుయ్యబడింది. అది చందన చర్చితం అంటే గంధం పుయ్యబడిన నీల కళేవర నల్లని శరీరం కలవాడ, పీత వసన పసుపచ్చని వసనం అంటే వస్త్రం బట్ట కలవాడ, వనమాలి మెడలో వనమాల వేసుకుంటాడు. పువ్వులు, తులసీ దళాలు ఇవన్నీ కలిపి తయారు చేసిన దండ వేశాడు. గంధం పూశాడు, ఫలం పెట్టాడు, ఇవన్నీ ఇచ్చాడు. అర్చించి ఇప్పుడు వెళ్ళాడు. ప్రతిజ్ఞ చేశాడు కదా. ప్రతిజ్ఞ నిలబెట్టుకునే ముందు ఎప్పుడు కూడా దర్భల మీద పడుకోవడం ఒక ఆచారం. అందుకని తను పరుపు తీసేసి దర్భలు వేసుకు పడుకున్నాడు. ఈలోపు శ్రీకృష్ణుడు సుభద్ర గుర్తుకొచ్చింది. అప్పటికి 3 రోజుల క్రితమే వచ్చిందట పాపం. సుభద్ర, ద్రౌపది, ఉత్తర వచ్చారట. ఎందుకు వచ్చారో తెలియదు వాళ్ళును. అదే భగవంతుడి యొక్క లీల. వాళ్ళు వచ్చి అక్కడే శిబిరాల్లో ఉన్నారు. అందుకని సుభద్ర దగ్గరికి వెళ్లి హడిలిపోతుంది ఆవిడ. నీ మేనల్లుండి నువ్వుండి కూడా చావనిచ్చావా అన్నయ్య అని ఏడుస్తుంటే ఆవిడ ఓదార్చి, ద్రౌపది గుండెలు బాదుకుంటూ ఉంటే ఆవిడ ఓదార్చి, పాపం కొత్త పెళ్లి కూతురు అప్పటికి 3వ నెల గర్భవతి పాపం ఉత్తర.
ఆవిడ్ని ఓదార్చి అందరినీ ఓదార్చాడు. కృష్ణుడు కూడా ఏడ్చాడు. ఇక్కడ ఎప్పుడు లేని శ్రీకృష్ణ పరమాత్ముడు కాసేపు ఏడ్చాడు. ఆయన మనిషిలా నటిస్తాడు కాసేపు. అమ్మ ఏడవకు, నా మేనల్లుడు పోతే నాకు మాత్రం దుఃఖం కదా, కానీ నీ భర్త విజృంభించి రేపు పరాక్రమించి నీ కొడుకు మరణానికి మూలకారకుడైన సైంధవుడి శిరస్సును నరుగుతాడు అనగానే, ఎవరు చచ్చిపోతే నా కొడుకు వస్తారన్నయ్యా అందటి పాప ఆవిడ. ఇలా మొత్తం మీద వాదార్చాడు. ఆ తర్వాత సారథి దారుకుణ్ణి తీసుకెళ్లాడు. అద్భుతమైన ఘట్టం అండి ఇక్కడ. ప్రతి అక్షరం అందుకే విడిచిపెట్టకుండా చెబుతాను మీకు, తక్కిన ఘట్టాలుగా క్లుప్తం చేయకుండా. దారుకుడిని తన సారథిని తీసుకుని తన శిబిరంలోకి వెళ్ళాడు, డేరాలోకి పడుకోవడానికి. అక్కడికి వెళ్లి మంచం మీద పడుకుని, దారుక ఇలా రా అన్నాడు. దారుకుడి దగ్గరకు వచ్చాడు. దారుక, అర్జునుడు ఎంత భయంకర ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి రేపంతా అర్జునుడు యుద్ధం చేసినట్టు కనబడుతుంది, కానీ నిజంగా యుద్ధం అంతా నేనే చేస్తాను అంటే అర్జునుడిని నేను ఆవేశిస్తాను, అతని ప్రతిజ్ఞ నిలబెడతాననగానే, స్వామి సర్వాంతర్యామివి, ప్రతి ప్రాణిలో నువ్వు ఉంటావు, అర్జునుడు యుద్ధం చేసినా అది నువ్వు యుద్ధం చేసినట్టే అన్నట్ట. అది సరే, రేపు ఇంకొక పని చెయ్యాలి. రేపు ఒక అత్యావశ్యక స్థితి వస్తుంది. నా రథాన్ని గరుడ ధ్వజంతో పాటుగా శంఖం, చక్రం, గద అన్ని ఆయుధాలు అందులో పెట్టి శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకములనే నా గుర్రాలు పూంచి నా రథాన్ని నువ్వు యుద్ధరంగంలో సంసిద్ధంగా ఉంచు. నేను 3 సార్లు బం 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 అని వెంటనే పాంచజన్యం ఊతాను. 3 సార్లు ఊదానంటే ఆ రథం నా దగ్గరికి తీసుకురా, రేపు చాలా అవసరం ఉంది దాంతో అన్నట్ట. అలాగే స్వామి అన్నాడు ఈయన. ఈ విధంగా దారుకుడితో కాసేపు కబుర్లు చెప్పి కాసేపు పడుకున్నట్టుగా నటించాడు. అర్ధరాత్రి 12 లేచిపోయాట. మళ్ళీ లేచిపోయి, ఇవాళ అర్జునుడికి ఒక ప్రత్యేకత వస్తుంది, అదేమిటో రేపు విందువుగాని అన్నాడు. ఈ లోపు అక్కడ అర్జునుడు దర్భల మీద పడుకున్నాడు కదా. పడుకున్న కాసేపటికి నిద్ర పట్టిందో మరి అది నిజమో తెలియట్లేదు ఆయనకి. ఇంతలో కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. ఆయన పడుకున్నాడు, కృష్ణుడు వచ్చాడు. అది కళ అనుకుంటాడు కాసేపు, నిజమా అనుకుంటాడు కాసేపు. ఏమిటనేది ఆయనకి భగవంతుడికి తప్ప తెలియదు. అలా తయారైంది ఆ వాతావరణం. ఇప్పుడే కదా పడుకున్నాను, ఇప్పుడే కదా నువ్వు శిబిరానికి వెళ్ళావు, అప్పుడే వచ్చావేమిటంటే, రేపు నువ్వు సూర్యాస్తమయం లోపు సైంధవుణ్ణి చంపుతానన్నావు. దానికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి. పాశుపతాస్త్రం లేనిదే అంత పని చేయడం కష్టం. మనిద్దరం కైలాసానికి వెళదాం అని చెయ్యి పుచ్చుకుని రివ్వున ఆకాశానికి పట్టుకుపోయాడు అర్జునుడిని. అర్ధరాత్రి వేళ, ఇంచుమించుగా 12 గంటల వేళ శ్రీకృష్ణ పరమాత్ముడు ఓ పక్కన సారథి దారుకుడితో కబుర్లు చెప్తున్నాడు శిబిరంలో. ఇక్కడ అర్జునుడు చెయ్యొచ్చుకుని పైకి వెళ్ళాడు. ఆ ఇద్దరు అలా వెళ్లి 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 ఈ భూలోక, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలన్నీ దాటి ఊర్ధ్వంగా వెళ్లి వెళ్లి ఒక దివ్య ప్రాంతం చేరారు. అక్కడ ఆకాశగంగ దబదబా ప్రవహిస్తోంది. అద్భుతమైన మందార వృక్షాల వంటి వృక్షాలున్నాయి. మరో పక్కన ఓ తెల్లని పీఠం, ఆ పీఠం మీద అర్ధనారీశ్వరుడు ఈశ్వరుడు కూర్చునున్నాడు. అపూర్వమైన తెల్లని తేజస్సుతో దగ 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 వెలిగిపోతున్నాడు ఆ మహాత్ముడు. రుద్రుడాయన, జటాజోట ధారి.